ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మంత్రతంత్ర జ్యోతిష్యులు ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మిథున రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో ఏమైనా శుభార్తలు ఉన్నాయా? ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మిథున రాశి వారికి శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే కనుక సెప్టెంబర్ మాసంలో మరి పంచాంగాలు ఎలా ఉన్నాయో అది తెలియదులే, కానీ ఇప్పుడు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకుంటూ ఉన్నారు. పంచాంగం కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూసేసి దాని అనుభవం బట్టి కూడా రాసుకుంటూ ఉన్నారు పంచాంగం. ఈ రోజుల్లో పంచాంగం చూసైతే మనం చెప్పలేం, కానీ మన గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా అయితే మనం చెప్పొచ్చు. అలానే సెప్టెంబర్ మాసం మనం చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ 2, 3, 4 స్థానాల్లో కనుక చూసినట్టయితే కనుక కేతు ఉన్నాడు, ఇక్కడ శుక్రుడు ఉన్నాడు, రవి భగవానుడు ఉన్నాడు. ఈ 3 గ్రహాలు కూడా అంటే ఇప్పుడు మనకి 2వ స్థానంలోనేమో కేతు ఉన్నాడు, 3వ స్థానంలో రవి భగవానుడు 14వ తారీఖు వస్తున్నాడు. అలానే 14వ తారీఖు రవి భగవానుడు 3వ స్థానంలో రావడంతో 4వ స్థానంలో ఇక్కడ శుక్రుడు ఉన్నాడు. స్వస్థానంలో శుక్రుడు వచ్చాడు. కానీ మిథున రాశి వారికి అదృష్టం బాగానే ఉందని చెప్పొచ్చు. విడిపోయిన భార్యాభర్తలు కలిసేటువంటి అదృష్టం అంటే ఒకటి ఉంది. అంటే ఎవరికైనా అనేజీ ఉంటే మాత్రం వాళ్ళకి దరిద్రమే, ఇంకా వాళ్ళకి అది అదృష్టం చెప్పలేము. ఇంక ఎందుకంటే అరే బాబు దూరం అయితే బాగుండని చూసుకుని కోరుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఆ శుభమని చెప్పొచ్చు. అలానే ఈ సెప్టెంబర్ మాసంలో ఖచ్చితంగా చెప్పొచ్చు మిథున రాశి వారికి బాగానే కలిసి వస్తుంది అని. ఎక్కడో పెట్టుబడి పెట్టుంటారు, ఆ డబ్బులు రావడమా, స్థలాలు ఇళ్ళు కొనేసి ఏదైనా లిటికేషన్ నుండి కోర్టులోకి వెళ్తాయి, అందులో నుంచి వీళ్ళకెళ్ళి నెగ్గుతూ ఉంటారు. అలానే ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉన్నారనుకోండి, ఆ డబ్బులు కూడా వసూలు అవుతాయి. కాకపోతే 14వ తారీఖు తర్వాత అంటే కన్యా రాశిలోకి రవి రావాలి. రవి వచ్చిన తర్వాత అడిగితే వీరికి డబ్బు కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు చూడండి, భాద్రపద మాసం రవి భగవానుడు కన్యా రాశిలోకి ఈక్వల్గా 2 రోజులు తేడాతో వస్తున్నారు ఇద్దరు. 11వ తారీఖు భాద్రపద మాసం వస్తుంది, రవి భగవానుడు 14వ తారీఖు కన్యా రాశిలోకి వస్తున్నాడు. కాబట్టి ఈ 2 కూడా వీరికి మంచి సానుకూల వాతావరణం తీసుకొస్తుందని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నటువంటి యూనివర్సిటీలో సీటు కానీ, విదేశీయానం కానీ, వీరు అనుకున్నటువంటి స్థానం కానీ, గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ప్రైవేట్ జాబుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కానీ ఖచ్చితంగా 14వ తారీఖు తర్వాత వస్తాయి. అలానే వాళ్ళ పూర్వీకులు అటువంటి ఆస్తులే కాదు, పూర్వీకులకు చేసినటువంటి జాబులే కాదు, అంటే వాళ్ళంటారు చూసారా, మనకి వారసత్వంగా వచ్చేటువంటి కొన్ని ఉంటాయని, ఆ వారసత్వం ఛాయ కూడా వీరిలో కనపడతా ఉంది. కాబట్టి అవన్నీ కూడా వీరి సొంతం అని చెప్పొచ్చు. కానీ అప్పులు కూడా వీరి సొంతం అని చెప్పొచ్చు, పెద్దవాళ్ళు చేసిన అప్పులు కూడా. అలానే ఏదైనా కులదైవం కానీ ఇష్టదైవం కానీ ఉంది, ఇంతకుముందు వారి పెద్దవారు కొలిచినట్టు వారైతే వారి నుంచి వీరి చేతికి వచ్చేది కూడా ఈ మాసంలోనే కనపడుతుంది. ఇక వీటితో పాటు ఊళ్ళలో కానీ, విలేజ్ల్లో కానీ, ఎక్కడైనా ఇళ్ళు కానీ వాకిలు కానీ ఉంటే వాటికి విలువ పెరుగుతుంది. వ్యాపారంలో ఇప్పటివరకు నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి మిథున రాశి వాళ్ళు. వాళ్ళకుండే సెన్సిటివ్ తత్వానికి, వాళ్ళకుండే అమాయకత్వానికి, మంచి మనస్సుకి, ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఈ తప్పితే వాళ్ళకి వేరే తెలియదండి. ఎలాంటి శత్రువు వచ్చినా కూడా వారికి ఏమైనా కావాలని అడిగేటువంటి వ్యక్తిత్వం, ఎవరైనా మోసం చేస్తే కూడా సరే పోన్లేండి అని వీళ్ళే బాధపడేటువంటి వ్యక్తిత్వం ఎంతమందిలో ఉంటుందండి? అది ఒక మిథున రాశి వారి సొంతం అని చెప్పొచ్చు. అలాంటి మిథున రాశి వారికి కూడా అప్పుడప్పుడు కలిసి వస్తుండాలి. గ్రహాల రీత్యా కానీ, ఏదైనా అదృష్టం ఎతికేతిక కాలికి దొరికిందనే విధంగా ఎప్పుడైనా ఒకసారి కలిసి రావాలి కదండి. లేకపోతే దేవుడు మానవుడు ఒకటే. కాబట్టి వీళ్ళు ఎన్ని రకాల పూజలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు చేసినా చేయకపోయినా అప్పుడప్పుడు కలిసి వస్తూ ఉంటుంది. ఎప్పుడో చేసుకునేటువంటి పుణ్యఫలాలు కలిసి వస్తూ ఉంటాయి. అందులో ఒకటి ముఖ్యంగా సెప్టెంబర్ మాసం. దీంతో పాటు మిథున రాశి వారికి మరొక అదృష్టం ఉంది. మరి ఇన్ని రకాల మంచి అయితే ఖచ్చితంగా వీరికి జరుగుతుంది. మరి వీటితో పాటు ఇంకోటి ఉంది, నిరుద్యోగులకు ఉద్యోగం రావటం, ఆరోగ్యం బాగలేని వారికి ఆరోగ్యం కూడా కుదిరి పట్టడం కూడా సరిపోతుంది. ఆరోగ్యం కుదిరి పడాలంటే కనుక వీరు వాడేటువంటి వంటలో మెంతులు పొడి కానీ, దాల్చిన చెక్క పౌడర్ కానీ, లేదంటే కనుక ఇంగువ కానీ, ఇవి ఎక్కువ కర్రీస్లో వాడుతూ ఉండాలి. దీంతో పాటు నిమ్మకాయ ఎక్కువ వాడుతూ ఉండాలి. నిమ్మకాయ పచ్చడి కానీ, నిమ్మకాయ పికిల్స్ అంటారుగా అది కానీ, నిమ్మకాయ పులిహోర కానీ, లేదా నిమ్మకాయ ఎందులో అయితే ఇంగ్రీడియంట్లు కలుపుతారో ఆ ఒక వస్తువుని ఎక్కువ వాడుకుంటూ ఉంటే వీరి లోపల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. ఇక దీంతో పాటు ఈ సెప్టెంబర్ మాసంలో మరొక కొన్ని విశేషవంతమైనవి వీరు ఉన్నాయి. ఏంటంటే తీర్థయాత్రలు చేయటం, దూర ప్రయాణాలు చేయటం, ఎక్కడైనా బంధుమిత్రుల్ని కలిసి రావడం, పేరెంటాళ్ళు ఫంక్షన్లో పాల్గొనడం, ఇలాంటివన్నీ కూడా ఆహ్లాదకరించేటువంటి విషయాలన్నీ కూడా వీరి సొంతమని ఖచ్చితంగా చెప్పొచ్చు. అలానే ఈ యొక్క మిథున రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో బాగానే ఉందా అంటే చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. అందులో వీరికి వైట్ అండ్ బ్లూ అండ్ స్కై బ్లూ కలర్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఈ మాసం మొత్తం కూడా. వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్ కూడా 2, 4, 6, 8 ఈ 4 నెంబర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయని చెప్పొచ్చు సెప్టెంబర్ మాసం. ఇక వీరికి వినాయక చవితి ఉంది. ఈ వినాయక చవితి పర్వదినాల 9 రోజులు నవరాత్రులు చేస్తూ ఉంటారు. వీధుల్లో పెట్టనివ్వండి, ఇంట్లో చేయనివ్వండి, చేస్తూ ఉంటారు. అయితే మర్కత గణపతి అని ఉంటుంది, అది మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది. ఈ మర్కత గణపతిని మనము పూజించడం ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అంటే మనకి బ్లడ్ సర్క్యులేషను,
ఆరోగ్యం క్షీణించకుండా ఉంటుంది. ఇప్పుడు బుధుడు కూడా నీచలో ఉన్నాడు కాబట్టి ఆ బుధ భగవానుడు కూడా మంచి శుభదృష్టితో ఉంటాడు. అంటే మనకి ఎవరికైనా మాట్లాడినప్పుడు కూడా మనకే హైక్ వచ్చేలాగా, మన మాటలు అందరూ వినేలాగా ఉంటున్నారు. అలానే రాజకీయ రంగంలో ఉన్నటువంటి మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో, సెలబ్రిటీలుగా ప్రజలతో పని ఉండి మార్కెటింగ్ రంగాల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మరకతగా ఉండేటువంటి వినాయక స్వామి వారిని తీసుకొచ్చుకొని పూజించుకున్నట్టయితే కనుక వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి ఒకటే కాదు, వీరికి ధనధాన్యాలు ఒకటే కాదు, వీరికి ఆరోగ్యం కూడా కుదిరి పడుతుంది, డబ్బులు కూడా వస్తూ ఉంటాయి. వీరందరిలో ఉన్న పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పలుకుడు అన్నీ వస్తాయి. కాబట్టి వీరు ఇలాంటి మర్కత గణపతిని కనుక తీసుకొచ్చుకొని పూజించుకోవాలి. అలానే ఈ యొక్క 5వ రోజు కానీ 7వ రోజు కానీ ఈ గణపతి స్వామి వారికి ఉండరాళ్ళతో పాటు పానకము, వడపప్పు, కొబ్బరి ఇవన్నీ కూడా స్వామివారికి నైవేద్యం పెట్టాలి. లేదా చక్కెర పొంగలి ఇవి కనుక స్వామివారికి నైవేద్యం పెట్టారనుకోండి, ఇక వీరికి ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా కూడా ఆ స్వామి చూసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మద్యం తాగడం కానీ మాంసం తినడం కానీ ఈ నవరాత్రుల్లో మిథున రాశి వారైతే కనుక ఖచ్చితంగా చేయకూడదు. కాబట్టి పవిత్రంగా పూజించుకోవాలి, పవిత్రంగా నిమజ్జనం చేసుకోవాలి. ఇలా చేసినట్టయితే కనుక మనం అనుకున్నట్టయితే ఖచ్చితంగా జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. పెళ్లి కానిటువంటి వారు అంటే ఒక్కసారి కూడా పెళ్లి కాని వారికి కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషాలు కూడా కొంతమేర తగ్గుతాయి. ఎప్పుడు ఈ మరకత లింగాన్ని పూజించుకోవడం ద్వారా, మరకత ఆ వినాయక స్వామి వారిని పూజించుకోవడం ద్వారా. ఇకపోతే చాలా మంది అనుకుంటారు, గురుగారు మీరు ఇంత గొప్పగా చెప్పున్నారు, చాలా అద్భుతంగా ఉంది వింటుంటే, కానీ మా జాతకంలోనే ఎందుకు పేరు బలంగా కానీ, నక్షత్ర ప్రకారం కానీ, గోచార ప్రకారంగా కానీ, దశల ప్రకారం కానీ, అంతర్దశ ప్రకారం కానీ ఎన్నో రకాలుగా మేము పుట్టిన దగ్గర నుంచి తిరగని గుడి లేదు, వెళ్ళని మెట్టు లేదు, చేయని స్వామి లేడు, చెయ్యని పూజ లేదు, కానీ మా బతుకులు ఎందుకు నాయన ఇలా ఉన్నాయంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. మనకి చేయకపోయినా మన పేరెంట్స్కి ఎవరైనా చేసి ఉంటే అప్పులు ఆస్తులు ఎలా అయితే పిల్లలకి ఇస్తారో వారి పైన జరిగినటువంటి చాతబడి, హిప్నాటిజం, బాగల్ముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, మందు పెట్టడం, మందు తీయటం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వారికి తనంతరము పిల్లలకు కూడా వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఏ పాపం తెలియదండి, నేను పుట్టిన కాంచి విదేశాల్లో ఉన్నాను, నాకెవరండి చేస్తారంటారు చాలా మంది. కానీ బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే కనుక మన పేరెంట్స్కి జరగడం ఒకటే కాదండి, మన తాత వాళ్ళకి కానీ, మన ముత్తాత వాళ్ళకి కానీ, మన వంశంలో ఎవరికైనా ఇబ్బంది అయ్యింది, స్త్రీ దోషం ఉంది, ఆ దోషాలతో వారు ఇబ్బంది పడ్డారని ఎక్కడైనా తెలిసి ఉన్నా కూడా ఆ ద్వారా వాళ్ళ పిల్లలకి కూడా వస్తూ ఉంటుంది. ఎందుకండి పుట్ట పాములు కానీ, ఇంట్లో పాములు ఉంటాయి కదా, పాములు చంపినా, వేప చెట్టు నరికినా, అలానే కొన్ని చెట్లు ఉంటాయి, రావి చెట్టు కానీ, వేప చెట్టు కానీ, వేళగాని వేళలో ఏలేల పెడితే అలా నరికేసాం అనుకోండి, ఆ పాపం కర్మం మనతో పాటు కాదు మన పిల్లలు కూడా బిద్ది. జాతకం బాగున్నా కూడా పెళ్లిళ్ళు అవ్వవు, ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. తెల్లపొడి వస్తూ ఉంటుంది చాలా మందికి. తెల్లపొడి ఎలా వస్తుంది తెలుసా అండి? వేప చెట్టు నరకటం వల్ల వస్తుంది. ఇంట్లో రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్నాయి అనుకోండి, ఆ రెండు నరికేయండి, ఖచ్చితంగా తెల్లపొడి వస్తూ ఉంటుంది మన బాడీలో. మనకి అర్జున అంటారు అన్నమాట. అర్జున అంటే మన హార్ట్ అర్జున అంటాం. మన హార్ట్ ప్రాబ్లం వచ్చి ఎవరికైనా లంగ్స్ పాడైపోయి, స్ట్రెంత్ పాడైపోయేసి వారికి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? ఆస్మా లాంటిది వస్తూ ఉంటుంది, గమనించారా? మన తోటలో కానీ, మన పెరట్లో కానీ మామిడి చెట్టు నరికేసాం అనుకోండి, ఏలగాని వేళ పూజ చేయకుండా, ఏం చేయకుండా తోటలో వేసేది వేరు, మన ఇళ్లలో వేసుకొని నరికేసాం అనుకోండి, మనకి ఈ హార్ట్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అలానే ఇంట్లో సుతులు లేకుండా అందరినీ బయటికి పొమ్మని చెప్పేసి ఇంట్లో పాడుపడిపోతూ ఉంటారు. ఆ ఇంట్లో ఎంత చేసినా ఎదగకుండా ఉంటారు, వేరే వాళ్ళని చేతులు పెడతా ఉంటారు, వాళ్ళు వచ్చి అప్పులు బాధపడతా ఉంటారు. ఇంట్లో జామ చెట్టు నరికేస్తే వస్తూ ఉంటది. చూసారా, మనం ఎవరినో పాపం చేశారో ఎవరో వచ్చి చేయడం కాదు, మనకే తెలియకుండా చేసేటువంటి కొన్ని పనుల వలన కూడా మనకు ఆ కర్మలు ఎంటబడతా ఉంటాయి. ఇంట్లో తెలియక పామును చంపడమా, అక్కడ నా పొలాల గట్ట పామును చంపడం అయితే కాలసర్పదోషం వస్తూ ఉంటుంది. మన బాడీలో తెలియకుండా మచ్చలు పడతా ఉంటాయి. మొంగు అంటారు, మీకు ఐడియా ఉందా? మొంగు కాలసర్పదోషం ఉన్నా కూడా మొంగు వస్తూ ఉంటుంది ఒక్కోళ్ళకి. మరి ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలే కదా, కానీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మనకి ఏ పని ముందుకెళ్ళదు. ఇవన్నీ కూడా గ్రహించుకోవాలి. మనకు వచ్చే ప్రతి సమస్యకి ఒక కారణం ఉంటుంది. ఆ కారణానికి పరిష్కార మార్గం కావాలంటే ఖచ్చితంగా సురేష్ గారిని సంప్రదించాలి. ఎక్కడో దరిద్రమైనటువంటి వ్యవస్థ దగ్గరకో, లేదా గంగిరెద్దుల్లా అడిగేటువంటి గురువు వ్యవస్థ దగ్గరకు కాదు. నిజంగా గురువులు ఉన్నారు, వారు మీకు మంచి చేశారు అంటే నేను కూడా నా తరపు నుంచి కూడా వాళ్ళకి నమస్కారం చెప్తా. లేదు కాదు కూడదు అంటే కనుక చివరిగా సురేష్ గారి దగ్గర రావాల్సిందే ఖచ్చితంగా. అందరికీ వస్తే వారి సమస్య ఏముందో ఆ సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా ఈరోజు మన దగ్గర మంత్రము, తంత్రము, యంత్రము, యాగము, యజ్ఞము, హోమము, వాటితో పాటు అగ్నిహోత్రము, వారికి సమస్య పరిష్కారం అవ్వాలి. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా కాబట్టి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబ్బులు తీసుకోం, కానీ పని మాత్రం చేస్తాం. ఖచ్చితంగా వారికి చేసేటువంటి విధానం ఖచ్చితంగా ఉంటుంది, చేసి తీరతాం. పని చేసేదానికి సిద్ధంగా ఉన్నాం, మరి వచ్చేదానికి వాళ్ళ దగ్గర ధైర్యం ఉంచి రావాలి. అలానే మరొక విషయం, ఈ రోజున భార్యాభర్తలండి
ఎంతోమంది ఈ చిన్న చిన్న విషయాలకు కూడా కూరలో ఉప్పు చారలేదని, అలానే బట్టలు ఉతకలేదని, చిన్న చిన్న విషయాలకు కూడా ఎదురు రాలేదని, ఇలా విడిపోయేటువంటి వ్యవస్థ ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. సినిమా తీసుకెళ్లేదని, ఎన్నో రకాల సమస్యలతో అదొక వంకలుగా ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి అలాంటి ఎందుకు జరుగుతూ ఉన్నాయి? భార్యాభర్తల బంధం ఎంతోమంది దీవిచ్చి స్వర్గలోకలు నిర్ణయించబడుతున్నాయి అంటారు సంబంధాలు. మరి ఏమైతున్నాయి ఈ రోజున? 1కి 4 సంబంధాలు కుదిరిస్తున్నారా? మరి ఎక్కడ కుదురుతున్నాయి సంబంధాలు? 4 పెళ్లిళ్ళు అయిన తర్వాత, 3 పెళ్లిళ్ళు అయిన తర్వాత మరి 3 పెళ్లిళ్ళు స్వర్గలోకలు కుదిరిచ్చారా? మన దరిద్రం అది. ఇవన్నీ కూడా గ్రహించుకోవాలి. ఎక్కడ మనం లోపం పడుతున్నాం, ఎక్కడ మనం తాపం పడుతున్నాం, ఎక్కడ మనకి అడుగంటిపోతున్నాం, ఎక్కడ మనకు ముందుకు రావట్లేదు, ఇవన్నీ కూడా గ్రహించుకుంటే చిన్న చిన్న లోపాలు మనకు తెలుస్తూ ఉంటాయి. ఆ లోపాల పరిహారాలు మన దగ్గర దొరకపోవచ్చు, కానీ సురేష్ గారి దగ్గర ఖచ్చితంగా దొరుకుతాయి. కాబట్టి సంప్రదిస్తే వారికి ఉన్న సమస్య పరిష్కారం చూపించవచ్చు. మరొక విషయం, వారికి షరతులు వర్తించబడును ఒక నియమంతో, షరతులు వర్తించబడును అనే ఒక నియమంతో ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు కూడా ఒక మనిషి కోటీశ్వరుడయ్యేలాగా మనం ఒకటి తీసుకొస్తున్నాం, ప్రణాళిక చేస్తున్నాం. ఆ ప్రణాళికలో భాగంగా ఎవరికైనా సరే నిజంగానే సమస్య ఉంది అంటే కనుక వారి పేరుని నమోదు చేసుకుంటే మన టీం వచ్చి వారిని చెక్ చేసి నిజంగానే వారికి సమస్య ఉంది అంటే గనక వారిని ఒక రోజులో కోటీశ్వరం చేసేటువంటి పూచీకత్తులు పూర్తిగా మన వంతుగా తీసుకుంటున్నాము. ఇందులో ఏ పార్టీ కానీ, ఏ పరపతి కానీ ఏదీ లేదు. స్వయంగా మనం ఇచ్చేదానికైతే ఉంది కాబట్టి దానికైనా సరే వారి పేరుని నమోదు చేసుకోవచ్చు. ఇందులో ఒక పిల్లవాడున్నాడా, 6 సంవత్సరాల బాలుడికైనా 60 సంవత్సరాల వృద్ధుడికైనా సరే వర్తిస్తారు. కాకపోతే కొన్ని షరతులు మాత్రం వర్తిస్తాయి వారికి. దాంతో పాటు ఏదైనా పరిహారాలు చేసుకోవాలంటే కనుక ఎలానా వినాయక చవితి ఉంది. ఈ వినాయక చవితికి కనుక పెసర గుగ్గిళ్ళు, ఇది 5వ రోజు 7వ రోజు చేయాలి. పెసలు నానపోసి గుడాలు వండేసి వాటిలో తాలింపు వేసి బెల్లం కలిపేసి స్వామివారికి నైవేద్యం పెడితే కనుక ఇంకా చూడండి, ఆర్థిక స్థితిగతులే కాదు, వారిలో ఆరోగ్య సమస్యలు కూడా నెరవేరుతాయి. ఇకపోతే మన దగ్గర ఎన్నో రకాల వస్తువులు మంత్రోచ్చారణ చేసి ఉన్నాయి. మనల్ని కలవలేనటువంటి పక్షాన వారు సంప్రదించగలిగితే కనుక ఖచ్చితంగా మన దగ్గర ఉన్నటువంటి వస్తువులు మంత్రోచ్చారణ చేసి, తంత్రోచ్చారణ చేసి, అగ్నిహోత్రంలో చేసి ఉంటాయి. కాబట్టి వారి చెంతకై చేర్చేటువంటి సదుపాయం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ఇటీవల పెట్రోల్ రేటు పెరుగుతూ ఉన్నాయి, దొరకట్లేదు. కానీ ఎద్దుల బండి మీద సరే వారి చెంతకి చేర్చే సదుపాయం మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ఎవరైనా కావాలంటే కూడా సంప్రదించండి. సురేష్ గారిని సంప్రదిస్తే మరొకరిని సంప్రదించే అవసరం ఉండదు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దాదాపు 50 లక్షల మంది మేలు పొంది ఉన్నారు ఈ రోజుకి. కాబట్టి ఇంకెవరైనా కూడా సంప్రదించవచ్చు. దీంట్లో పేద బిక్కి ఉన్నారా? కాదు, నేను పేదలకి గురువుని. కాబట్టి ఎవరైనా కాదే, సమస్య ఉందా ఖచ్చితంగా సంప్రదించవలసిందే. ఓవరాల్ గా మిథున రాశి వారి పరిస్థితి ఈ మాసం ప్రత్యేకంగా ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు సార్. ధన్యవాదాలు.